ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నింట్లో కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అని రావడంతో దాన్ని చూసి తట్టుకోలేక కడుపు మంటతో ఈ విధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడానికి మీరు దృష్టి పెట్టారు. ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు. మనం ఉన్నది ప్రజాస్వామ్య దేశంలో. ప్రజలకి రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది. ఆ హక్కుల్ని కూడా ఈ రోజు కాలరాస్తూ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టారు తప్ప ఎక్కడా కూడా అంబేద్కర్ రాజ్యాంగం అమలు కాని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. ముందుగా మీరు చేయాల్సిన పని, మన ర్యాంక్ ని 36వ ర్యాంక్ అని కేంద్ర హోంశాఖ నివేదిక ఇచ్చింది కదా, దాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. రెండోది, అమిత్ షా గారు లెటర్ రాశారు కదా మొన్న చంద్రబాబు నాయుడు గారికి, మన ఎమర్జెన్సీ కాల్ సెంటర్ 112 కాల్ చేస్తే 26 నిమిషాలు పడుతుంది అని చెప్పారు కదా, మీరు తగ్గించుకోండి. నేషనల్ యావరేజ్ అది 18 నిమిషాలుగా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కేవలం 3 నుంచి 5 నిమిషాల్లో ఎమర్జెన్సీ కాల్ సెంటర్ కాల్ చేస్తే పోలీసులు వచ్చి వాళ్ళని రక్షించేవారు. ఈ రోజు ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ ఎమర్జెన్సీ కాల్ సెంటర్ కి కాల్ చేస్తే పోలీసులు అటెండ్ అయ్యే